హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఇప్పుడు చూపించేది రీసేల్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 2000 ఎస్ఎఫ్టీ అనమాట. టోటల్ అయితే 2000 ఎస్ఎఫ్టీ విత్ కబోర్డ్స్ అండ్ 4 స్ప్లిట్ ఏసీలు వస్తాయి. విత్ అటాచ్డ్ బెడ్ కూడా వస్తుంది అనమాట. ఇదైతే లొకేషన్ మంచి ప్రైమ్ లొకేషను. గాయత్రి నగర్ కిందకి వస్తుందండి. ఇది పాలిక్లినిక్ రోడ్లో నుంచి గాయత్రి నగర్ రోడ్లోకి కనెక్టివిటీ అనమాట. నియర్ లలిత జ్యువెలరీ అని కూడా చెప్పచ్చు. ఇదైతే మనకు మెయిన్ హాలు కమ్ ఎంట్రన్స్. ఫ్లాట్ వచ్చేసేపటికి 5th ఫ్లోర్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ 5th ఫ్లోర్లో ఉంది. ఇది ఎంట్రన్స్. ఇది ఫ్లాట్ 17 ఇయర్స్ అవుతున్నా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. 17 ఇయర్స్ అవుతుంది. 2007 కన్స్ట్రక్షన్ అనమాట. ఇదంతా మనకి మెయిన్ హాల్ వస్తుంది. ఇదంతా లివింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ మెయిన్ డోర్ నుంచి కిటికీల వరకు అన్నీ కూడా చాలా బ్రాండెడే వాడారు. ఇదంతా మనకి మెయిన్ హాలు ఆర్ లివింగ్ ఏరియా ఇది వస్తుంది. ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్. ఫ్లోర్ వచ్చేసేపటికి 5th ఫ్లోర్ అవుతుంది. 67 గజాల అండర్వేడెడ్ షేర్ వస్తుంది. 1650 1650 ప్లింత్ అవుతుంది. 2000 ఎస్ఎఫ్టీ టోటల్ అవుతుంది. ఫ్లాట్ అయితే ఇప్పుడు చూపించేది వీడియోలో ఏది చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్గా అదే ఇస్తున్నారు ఫ్లాట్. అంటే ఫ్యాన్లు, ఏసీలు, హ్యాంగింగ్ లైట్స్ కానీ, స్ప్లిట్ ఏసీలు కానీ, బెడ్ కానీ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి అన్నమాట. ఫ్లాట్ అయితే ఏజ్ వచ్చేసేపటికి 17 ఇయర్స్ అవుతుంది అండ్ 5th ఫ్లోర్ అవుతుంది. ఇది మనకు మెయిన్ హాల్ అనమాట. లివింగ్ ఏరియా అవుతుంది. లివింగ్ ఏరియా నుంచి సపరేటెడ్ డైనింగ్ ఇక్కడ వచ్చింది. ఇదంతా డైనింగ్ ఏరియా. ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుందండి. రెంటల్ కూడా 30,000 to 35,000 వస్తుందంట రెంట్ అయితే. త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు. 2 అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి, ఒకటేమో కామన్ టాయిలెట్ వచ్చింది. అండ్ స్పేషియస్ బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయి. ఇదంతా మనకి కిచెన్ అవుతుంది. కిచెన్ కూడా మాడ్యులర్ కిచెను. ఓకే, ఇదంతా కిచెను. కిచెన్కి మళ్ళీ సపరేట్ ఇది వస్తుంది. వాష్ ఏరియా వచ్చింది. కిచెన్ దగ్గర నుంచి సపరేట్ వాష్ ఏరియా అనమాట. అంటే 5th ఫ్లోరు ఓకే పర్లేదు అనుకున్న వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. 5th ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అప్రూవల్ ప్లానే 5th ఫ్లోర్ కూడా అప్రూవల్ ఫ్లాట్ అనమాట. ఫ్లాట్ వచ్చి అప్రూవల్ ఫ్లాటే. ఇదంతా మనకి కిచెన్లోంచి ఇలా డైనింగ్ ఇలా వస్తుంది వ్యూ అయితే. ఇక్కడ డైనింగ్ దగ్గర అయితే ఒక ఏసీ ఇచ్చారు. అండ్ లివింగ్ ఏరియాలో మాత్రం ఏసీ లేదు. ఓకే, లివింగ్ ఏరియాలో అయితే ఏసీ లేదు. డైనింగ్లో ఏసీ ఇచ్చారు. అండ్ లివింగ్ ఏరియాకి డైనింగ్కి మధ్యలో గ్లాస్ పార్టీషన్, గ్లాస్ డోర్తో పార్టీషన్ ఇచ్చారు. అండ్ కామన్ టాయిలెట్ ఇది. టాయిలెట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. విత్ అటాచ్డ్ బెడ్తో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా వస్తుంది. విత్ 2 సీలింగ్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. అండ్ స్టడీ టేబుల్. ఇదంతా మాస్టర్ బెడ్రూము విత్ ఏసీ. మాస్టర్ బెడ్రూమ్ లుక్ అయితే ఓవరాల్గా ఇలా వస్తుందన్నమాట. అండ్ ప్రైస్ వచ్చేసేపటికి 1,30,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ ప్రైసు 1,30,00,000 చెప్తున్నారు. 67 గజాల అండర్వేడెడ్ షేరు. అండ్ 1650 ఏమో ప్లింత్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్. సరే, చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ కూడాను. అండ్ సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది సెకండ్ బెడ్రూము విత్ ఏసీతో. ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది. అండ్ బాల్కనీ వచ్చింది. రోడ్ వై బాల్కనీ వస్తుంది.
రోడ్డు వచ్చేసేపటికి వెస్ట్ సౌత్ రోడ్స్ వచ్చినాయి. కార్నర్ బిల్డింగు. ఇది సెకండ్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్, చిల్డ్రన్ బెడ్రూమ్కి టాయిలెట్. అండ్ ఇది వచ్చేపటికి బాల్కనీ అవుతుంది, సిట్ అవుట్ కదా, రోడ్ వైపు సిట్ అవుట్ అనమాట. అది రోడ్డు. లలిత జ్యువెలరీ బిల్డింగ్స్. ఇది వచ్చేసేపటికి సెకండ్ బెడ్రూమ్ అండి. అండ్ థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. థర్డ్ బెడ్రూము వితౌట్ టాయిలెట్తో ఉంది. ఇది వచ్చేసేపటికి థర్డ్ బెడ్రూమ్. ఓకే, థర్డ్ బెడ్రూమ్. 3 బెడ్రూమ్స్కి 3 ఏసీలు ఉన్నాయి. అండ్ ఒక డైనింగ్లో ఒక ఏసీ ఉంది. టోటల్గా 4 ఏసీలు, అన్ని ఫ్యాన్లు ఉన్నాయి. మొత్తం 5 ఫ్యాన్లు దాకా ఉన్నాయి. ఇది థర్డ్ బెడ్రూమ్, 3వ బెడ్రూమ్ ఇది. అండ్ ఇక్కడే మీకు పూజ మందిరం కూడా ఇక్కడే ఇచ్చారనమాట. ఓకే, ఇది థర్డ్ బెడ్రూమ్. ఓవరాల్గా 3 BHK రీసేల్ ఫ్లాట్, 17 years ఓల్డ్, 2000 SFT, టోటలు 1650 ప్లింత్ వస్తుంది. 67 గజాలు అయితే అన్డివైడెడ్ షేరు విత్ కార్ పార్కింగు, 4 స్ప్లిట్ ఏసీలు, ఒక 6 ఫ్యాన్లుతో కలిపి ఈ ప్రైస్ చెప్తున్నారన్నమాట. 1,30,00,000 చెప్తున్నారు. ఇదైతే 17 years అవుతుంది. ఫ్లాట్ అయితే 2007 కన్స్ట్రక్షన్ అన్నమాట. 5th ఫ్లోర్లో ఉంది. అండ్ గాయత్రి నగర్, ఇది లొకేషన్ వచ్చి పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ నుంచి గాయత్రి నగర్లోకి రావాలి. అండ్ మెయిన్ రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఫ్లాట్ డీటెయిల్స్ ఇవ్వండి. ప్రైస్ అయితే 1,30,00,000 నెగోషియబుల్ ప్రైస్. 5th ఫ్లోర్, 5వ ఫ్లోర్ ఫ్లాట్ అన్నమాట. థ్యాంక్ యూ.